ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి మచిలీపట్నంలో వెంకటేశ్వర స్వామి ఆలయ భూములను కొట్టేయాలని మంత్రి కొల్లు రవీంద్ర, ఇతర టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపణలు చేసి ప్రెస్ నోట్ విడుదల చేసిన పేర్ని నాని, మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. మర్చిపోదామా మన రఘురాముడి తలను ధ్వంసం చేసిన మతోన్మాదులను? ఇది మర్చిపోయారా? నేను ఇంకోటి కూడా మీకు గుర్తు చేస్తా. మర్చిపోదామా అని. మర్చిపోదామా? ఇది మర్చిపోయారా? తిరుమలలో 1000 కాళ్ల ఇది రాయరా ట్వీట్లో. పుష్కరాలు మళ్లీ వస్తున్నాయి. పురంధేశ్వరి గారు, మాధవ్ గారు, మరిచిపోదామా? పుష్కరాలు మళ్లీ వస్తున్నాయి. 12 ఏళ్ళు అయిపోయింది అప్పుడే. ఇది మర్చిపోకండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కడన్నా గొప్పగా కొత్త అంటే ఆలయాన్ని జీర్ణం అవుతుంటే ఎక్కడన్నా కట్టారా? ఇదెందుకు టైప్ చేయాలా? ఇదెందుకు ట్విట్టర్లో పెట్టలా? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం రెండిట్లో మీ ఇద్దరు కమలం పార్టీ పువ్వు గుర్తోళ్ళు కదా, పువ్వు పార్టీ వాళ్ళు కదా. చెప్పండి, మరిచిపోదామా? ఇది మాత్రం మర్చిపోబాకండి. మళ్ళీ ఆగస్టు 18ని కూడా రాశారు. 2023 ఆగస్టు 18న కేంద్ర ప్రభుత్వానికి. ఆఖరికి శ్రీకాకుళం జిల్లా కోర్మ అనే గ్రామంలో శ్రీకృష్ణుడి యొక్క మార్గదర్శాన్ని, ఆయన చూపించిన మార్గంలో బతకటానికి విజయవాడలో 200 ఆలయాల్ని చంద్రబాబు నాయుడు ఓట్ల దొంగతనంలో, ఓటుకు నోటు దొంగతనంలో హైదరాబాద్లో పట్టుబడి అరెస్టు కాకుండా మధ్య మార్గంగా ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు పరిష్కారం చేస్తే పారిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత చేసినటువంటి ఘనకార్యం ఈ ఆలయాల ధ్వంస రచన. మర్చిపోదామా? మీరే అప్పుడు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ మీదే, భారతీయ జనతా పార్టీ చేతిలోనే ఉంది. మర్చిపోదామా? ఆనుకుని గొల్లపూడి అనేటువంటి ఒక పంచాయతీలో, విజయవాడ మున్సిపాలిటీలో దాదాపు అంతర్భాగమైనటువంటి ఒక నగరంలో అంతర్భాగమైనటువంటి ప్రాంతంలో 40 ఎకరాల 39 ఎకరాల 99 సెంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆస్తి మీ కూటమి నాయకులు, తెలుగుదేశం నాయకులు ఆక్రమించుకుంటాకి, కబ్జా చేయటానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని మర్చిపోదామా? దోచుకుంటాకి, ఆక్రమించుకుంటాకి ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క, ఆ స్వామివారి యొక్క ఆలయ స్థితి చూడండి. ఒకసారి చూడండి, మొత్తం బాదుల మీదే. స్వామివారి మీద కూడా ఎంత అశుభం అంటే, స్వామివారి మీద గర్భగుడిలో ఆయన మీద కూడా వర్షం పడే పరిస్థితులు ఆ రోజు. మరి కొల్లు రవీంద్ర మంత్రి, అక్కడి నుంచి ఎమ్మెల్యే మంత్రి, అప్పుడు కూడా ఈ ఆలయాన్ని ఏమీ పట్టించుకోకుండా ఇలా బాదుల మీద ఉంటే, దానికి సంబంధించినటువంటి 40 ఎకరాలని మాత్రం కొట్టేయటానికి కనకదుర్గమ్మ వారికి ఎండోమెంట్కి అడాప్షన్ ఇచ్చారు, ఎండోమెంట్ నుంచి. కానీ దీపాలకి, దీప నైవేద్యాలకి మాత్రం డబ్బులు పంపించేవాళ్ళు కాదు.
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాలకు డబ్బులు పంపించేవాళ్ళు కాదు. ఏమీ పంపించకుండా ఈ 40 ఎకరాలని ఎండోమెంట్ క్వార్టర్స్ కడదామా, ఎండోమెంట్స్ కమిషనరు బంగ్లా కడదామా, లేకపోతే మనం ఎవరెవరం పంచుకుందాం అనేటువంటి తెలుగుదేశం నాయకుల ఆలోచనలు తప్పితే ఆ స్వామివారిని బాగు చేద్దాం, స్వామివారి ఆలయాన్ని బాగు చేద్దామని మాత్రం, ఆయనకి సేవ చేసుకుందామని నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ రోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నడిపిన భారతీయ జనతా పార్టీ కానీ, అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఇవాళ పివిఎన్ మాధవ్ గారు కానీ ఎవరూ పట్టించుకోలే. మరి మర్చిపోదామా అని ఎందుకు కేకలేయట్లా? పెద్ద పెద్ద దీర్ఘాలు తీయాలిగా, మర్చిపోదామా అని దీర్ఘం ఎందుకు తీయట్లా? అప్పుడు ఇది లేదా, ఇది కనపట్టలేదా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గాలి గోపురంతో సహా మొత్తం ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం కోసం తొలగించి స్వామివారిని బాలాలయంలో పెట్టి 2 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ చేయించి 1,80,00,000 రూపాయలు ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎండోమెంట్స్ మినిస్టర్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, డీఅడాప్ట్ చేయటమే కాకుండా చేసిన తర్వాత దాన్ని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి మళ్లీ హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ ఒక ఈవోని పోస్టింగ్ చేసి 2 కోట్ల రూపాయలతో దాన్ని పునర్నిర్మాణం చేయటానికి డబ్బులు మంజూరు చేసి ఎలా నిర్మాణం చేశాం. పాత గోపురం, కొత్త గోపురం చూడొచ్చు మీరు. చిన్నజీయర్ గారితో ఆలయానికి శంకుస్థాపన చేయించడం జరిగింది. ఇది చూడండి, పాత ఆలయం, కొత్త ఆలయం. ఇది పాత ఆలయం. జగన్మోహన్ రెడ్డి గారు నిధులు ఇచ్చిన తర్వాత నిర్మాణం చేసినటువంటి కొత్త ఆలయం. ఒక ఐఏఎస్ ఆఫీసరు, జిల్లా కలెక్టరు దేవుడి ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయమని లెటర్లు రాస్తారు. చూడండి, ఒకే రోజు చూడండి గమ్మత్తు, 22వ తారీఖు ఒకే రోజు జిల్లా కలెక్టర్ గారు ఎంత బాగా ఖాళీగా ఉన్నట్టున్నాడు. ఒకే రోజు 2 ఉత్తరాలు. భారత్ గోల్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్. నేను ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీడియా మిత్రులు కానీ, ఈ మరిచిపోదామా బ్యాచ్ని కూడా, ఈ భారత్ గోల్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఎప్పుడు కాన్స్టిట్యూట్ అయింది, అది కంపెనీ ఎప్పుడు పెట్టారో ఒకసారి నెట్లో కొట్టండి. భారత్ గోల్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎప్పుడు ఈ కంపెనీ ఫార్మ్ అయింది కొట్టండి, మీకే తెలుసుగా. ఇలా ఎక్కడ గోల్ఫ్ క్లబ్ నడుపుతున్నారా? ఎక్కడన్నా 4-5 నగరాల్లో గోల్ఫ్ క్లబ్ ఏమన్నా నడుపుతున్నారా? బాగా అనుభవం ఉందా? ఎవరి ఇళ్ళు? ఎప్పటి నుంచి ఉంది ఈ క్లబ్? చూడండి ఒకసారి. వాళ్ళకి 5 ఎకరాలంట. మాధవ్ గారు, పురంధేశ్వరి గారు, మీరందరూ దేశ విదేశాలు తిరుగుతారు కదా, గోల్ఫ్ క్లబ్ అనేది 5 ఎకరాల్లో అవుతుందా? దాన్ని గోల్ఫ్ క్లబ్ అంటారా? 5 ఎకరాల్లో గోల్ఫ్ క్లబ్ ఏర్పాటు చేయటం, గోల్ఫ్ మైదానం ఏర్పాటు చేయటం 5 ఎకరాల్లో సాధ్యమా? అక్కడ కృష్ణానది ఒడ్డున్నటువంటి ఒక క్లబ్ ఏదైతే ఉందో అలాంటి క్లబ్ పెట్టుకుంటాకి తప్పితే, ఇది 35 ఎకరాలు ఎగ్జిబిషన్కి. ఏంటంటే విజయవాడ ఉత్సవ్ అనే పేరు మీద ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్లు పెడతారంట. ఆ స్థలం 35 ఎకరాలు వీళ్ళకి ఇచ్చేస్తే ఈ దొంగల మూట. ఏమంటే దీర్ఘాలు తీస్తున్నారు కదా, మర్చిపోదామా అని. దేవుడి ఆస్తిని కాపాడండి. ఈ రోజుకి కుట్రలాపలేదు. మచిలీపట్నం శాసనసభ్యుడు కొల్లు రవీంద్ర గారు బందర్లో అడావుడిగా ఆ గుడికి వెళ్లి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్తాడు, ఏంటంటే ఊరికే తాత్కాలికంగా మట్టి తోలారు అంటాడు.
రైతులకి ఓపెన్ యాక్షన్ లో వ్యవసాయం చేసి తద్వారా ఫలసాయాన్ని దేవుడికి కట్టేట్టుగా ఆక్షన్ జరిగితే మరి వ్యవసాయం ఎట్ట జరుగుద్ది మీరు పూర్తి చేస్తే? 8వ తారీఖున విజయవాడలో నడిబొడ్డులో ఉన్నటువంటి కొల్లు రవీంద్ర ఇంట్లో క్యాంప్ ఆఫీసులో ఆలయ పాలకవర్గం, పట్టాభి అనేటువంటి ఒక తెలుగుదేశం నాయకుడు, విజయవాడ రూరల్ ఎంఆర్ఓ, ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ వీళ్ళందరూ ఆ ఇంట్లో కూర్చుని ఏం గూడు పుటాని చేశారు 8వ తారీఖున, నిన్నగాక మొన్న. ఏంటయ్యా అంటే ముందు తాత్కాలికంగా విజయవాడ ఉత్సవ పేరు మీద టెంపరీగా 2 మాసాలకి అద్దెకి తీసుకుంటారంట. ఈ పట్టాభాయ్ ఏం చెప్తున్నాడంట, ఎండోమెంట్స్ వాళ్ళ సంగతి అంతా నేను చూసుకుంటాను, ఎంఆర్ఓకి ఏదో ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఇవ్వు అని చెప్పని కొల్లు రవీంద్రకి చెప్తాడు. యాతావాత ఏంటయ్యా అంటే ఈ 35 ఎకరాలకు సంబంధించి 5 పార్ట్నర్స్, పట్టాభిది ఆలోచన, పట్టాభి లీడ్ పార్ట్నరు, ఎంపీ ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర మరొక ప్రొడ్యూసర్, సినిమా ప్రొడ్యూసరు, వీళ్ళందరిది తలకు 20 పైసలు, పట్టాభిది ఒక 20 పైసలు. 99 సంవత్సరాలు గొల్లపూడిలో ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సంబంధించినటువంటి ఆస్తిని లీజుకు తీసుకుని నిన్న కొల్లు రవీంద్ర అక్కడ ఉన్నటువంటి ఆ పేటలోని లేదా అర్చకులు లేదా వాళ్ళందరికీ చెప్తాడంట, మీరేం కంగారు పడకండి, మీకు రైతులకు వచ్చినటువంటి ఇచ్చిన లీజు కంటే, రైతు పాటలో వచ్చిన లీజు కంటే కూడా ఎక్కువ ఇప్పిస్తాను మీకు అని చెప్పి దాన్ని ఏమంటారు క్రీమ్ పూసే మాటలు చెప్తున్నాడంట. అంటే ఇక చట్టం, రూల్స్, దేవుడంటే భయం ఏముండదు. దోచుకో 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 దోచుకో. గవర్నమెంట్ ఆస్తులు అయిపోతున్నాయి, ఇసుక అయిపోతుంది, గ్రావెల్ అయిపోతుంది, మట్టి అయిపోతుంది, దేవుడు ఆస్తులకు వచ్చేశారు. గోల్ఫ్ క్లబ్ ఎంపీ గారు, ఒక ప్రొడ్యూసర్ గారు, సినిమా ప్రొడ్యూసరు, ఇద్దరు కలిసి ఆ గోల్ఫ్ క్లబ్కి పార్ట్నర్లు. నేను చెప్పేది తెర వెనక జరుగుతున్నటువంటి మంత్రాంగం, యంత్రాంగం, కుట్రలు. జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ ఆఫీసులో బోషడిక్కే అని తిడితే దేవుడు ఆస్తిని కూడా రాసేస్తారా? నెల జీతం ఇచ్చారుగా, 3 4 ఎంత? 4 అంటే మీ గవర్నమెంటే కదా. మీ గవర్నమెంట్ లో ఒక కలెక్టరు ఈ రకంగా దేవుడు ఆస్తిని దొంగలకి దోచిపెడతాకి ప్రయత్నం చేస్తుంటే మరిచిపోదామా అని రాయిరా? చంద్రబాబు దగ్గర జీతానికి పనిచేసినంత సులువుగా మీరు అతనేమో టైప్ చేసి పంపుతాడు, మీ ఇద్దరు కలిసి ఒకటే ట్వీట్ చేస్తారు. సంస్కారం, కాస్త ఇంగిత జ్ఞానం, తప్పు ఒప్పు విచక్షణ ఉండవా? దేవుడు ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి మా ఊరు ఎమ్మెల్యే ఊళ్ళోనేమో అందరికీ ఫోన్ చేసి నేను సీఎంతో మాట్లాడాను, కలెక్టర్ని కేకలేశాను, ఆన్ చేశాను, ఈయన చేశాను అని చెప్పినేమో అక్కడ ప్రెస్ మీట్లో చెప్తాడు. అందరేమో మన సైకిల్ బ్యాచ్, పువ్వు బ్యాచ్ ఏమో కంగ్రాచులేషన్స్ మంత్రి గారు, కంగ్రాచులేషన్స్ ఎవరికి కంగ్రాచులేషన్స్ ఏంటిరా? మీరు ఆడు దోషేస్తాక 20% వాటా పెట్టుకుంటే కంగ్రాచులేషన్స్ ఏంటి? ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఈ పాపాలని ఎవరైతే మీ ఇద్దరు మరిచిపోదామా దీర్ఘాల బ్యాచ్ మీరు పట్టించుకోకపోయినా ఖచ్చితంగా మేము విశ్వ హిందూ పరిషత్తును అడుగుతున్నాం, మీరు మేల్కోరా, నిద్ర లేగరా అయ్యా విశ్వ హిందూ పరిషత్ వాసులు, హైందవ వాసులు, మీరు నిద్ర లేగరా? వీళ్ళు వాటాలు వేసుకుని పనిచేసుకుంటుంటే మీరు నిద్ర లేగరా అని అడుగుతున్నాను. నిద్ర నటిస్తారా? ఇంకా భారతీయ జనతా పార్టీ అట్టాకు చెడిపోయింది, కుళ్ళిపోయింది. మీరన్నా
ఈ దేవుడు ఆస్తులను కాపాడటంలో మేల్కోమని చెప్పని మా ఊర్లో భక్తులు ఎట్లాగో ఖచ్చితంగా కోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నారు. జగన్ గారికి సంబంధం లేకుండా టీడీపీ వాళ్ళే కుట్రలు చేసి తప్పులు చేసి పాపాలు చేస్తే వాటిని ఎంత జాగ్రత్తగా మళ్లీ పునర్నిర్మాణం చేయటం, మళ్లీ దేవుడికి జరిగినటువంటి అపచారాన్ని సవ్యం చేయటం ఇవన్నీ చేసినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే, మీరు ఇంత పాపాలు మూట కట్టుకుని వాళ్లతో అధికారాన్ని పంచుకుని అన్నిట్లో వాటాలు పంచుకుని ఈ రకంగా దేవుడు ఆస్తులు కైంకర్యం చేస్తుంటే అన్నీ మూసి కూర్చునే వాళ్ళని మిమ్మల్ని ఏమంటారని అడుగుతున్నాను. ప్రశ్నించుకోండి మీ అంతరాత్మని. అంతరాత్మ అయితే ఉంటది కదా. ఇది ఇట్లాంటి తప్పుడు మాటల్ని కట్టిపెట్టమని చెప్పని ఈ ఇద్దరిని హెచ్చరిక చేస్తున్నాను. Get your personal loan today through BSK Associates. యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వీక్షకులకు ధన్యవాదాలు.